Hey guys, welcome to my channel. So name me Chikki. My real name is also Srihita. నేను మీ సిరి రియల్ నేమ్ వచ్చేసి సిరివెన్. సో guys, ఈరోజు వీడియో ఏంటంటే మేము ఒక చిన్న క్రాఫ్ట్ చేస్తున్నాం అన్నమాట. ఆ క్రాఫ్ట్ పేరు మొత్తం అండర్సీ అడ్వెంచర్ అన్నమాట. ఓకే guys, ఇప్పుడు చేస్తాము. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఆల్సో బెల్ సింబల్ కూడా నొక్కండి. అండ్ ఆల్సో మీకు ఇప్పుడు అనేసి వీడియోకి వెళ్ళే ముందు ఐటమ్స్ అయితే చూద్దాం. ఓకే, ఐటమ్స్ చూడడానికి రెడీ ఉండండి. ఒక ఫైల్ పేపర్, 2 వైట్ పేపర్స్ యూజ్ అయితే అనేసి 2 తీసుకున్నాం. ఇంకా ఇది ఒక బ్లాక్ పేపర్ అండ్ ఆల్సో ఇవన్నీ బ్రష్ పెన్స్ అండ్ ఆల్సో ఈ బ్రష్ పెన్స్ అనమాట. బ్రష్ పెన్స్ లేకపోతే స్కెచెస్ తీసుకోవచ్చు, స్కెచెస్ లేకపోతే బ్రష్ పెన్స్ తీసుకోవచ్చు, ఏమన్నా తీసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ అయితే ఇవి కొన్ని కలర్స్ తీసుకున్నాము, ఎందుకంటే మాకు అన్నీ లేవు. ఆడబల్ ఆడబల్ పెట్టేసినాము. ఇంకా ఇంకా ఇవి కూడా అన్నీ ఒకటే గాయస్, కాకపోతే వేరే వేరే వేసేసినాం. దాంట్లో ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఇంకా దీంట్లోనైతే చిన్న కలర్ పెన్సిల్స్ ఇంత అవసరం పడుతుంది, అది కూడా తీసేసుకున్నాం. ఇట్లా ఎందుకు అండ్ ఆల్సో 1 స్కేల్ కూడా తీసేసుకున్నాము. గ్లాస్ మార్గల్ వచ్చింది ఎందుకో నాకు కూడా. ఓకే గాయ్స్, లెట్స్ గో ఇంటు ద వీడియో. ప్యాడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న ఫైల్ పేపర్ తీసుకొని దాని లోపల అయితే వైట్ పేపర్ పెట్టేసుకోవాలి. గాయ్స్ ఇలా అయితే వైట్ పేపర్ అనేది ఇలా అయితే పెట్టేసుకోవాలి. బట్ మాకనేసి కరెక్ట్ సైజ్ ఉండే అదైతే వచ్చి దొరుకుతుంది. ఇంకా ఇప్పుడు మనం బ్రష్ పెన్స్ అయితే తీసుకొని దీనిపైన వెరైటీ డ్రాయింగ్స్ గాయ్స్. ఇప్పుడు ఈ ఫైల్ పైన అయితే మనం చేయాలి. అండర్ వాటర్ ఏమేమి ఉంటాయో అవన్నీ ఇలా ఈ ఫైల్ పైన చేయాలి. లోపల పేపర్ అయితే పెట్టుకోవాలి, ఎందుకంటే కొంచెం మనం డ్రా చేయడానికి ఈజీగా బ్యాక్ సైడ్ అలా పడకుండా ఈజీగా ఉంటుంది కాబట్టి ఇలా. అండ్ ఆల్సో మేము బ్రష్ పెన్స్తో అయితే చేసుకున్నాం. బ్రష్ పెన్స్ లేకపోతే మీరు అనేసి స్కెచెస్ యూజ్ చేయొచ్చు. ఓకే, డార్క్ గ్రీన్ అయితే తీసుకున్నాము అండ్ ఆల్సో బ్లూ, ఇది ఇంకా పింక్, ఇది అండ్ ఆల్సో పింక్ అండ్ ఆల్సో ఇది అవసరం పడితే మళ్ళీ బ్లాక్ అవసరం పడుతుంది. మేబీ బ్లాక్ అండ్ ఆల్సో రెడ్ కూడా, బికాస్ ఫర్ బ్యూటీ అన్నమాట. గాయ్స్ ఇప్పుడైతే మేము ఆ స్కెచెస్తో చేయబోతున్నాం. మీకు మళ్ళీ ఒకసారి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాము. కలర్స్ ఫస్ట్ కలర్ ఆఫ్ ద డార్క్ గ్రీన్ అనమాట, అండ్ ఆల్సో రెడ్, పింక్, బ్లూ, స్కై బ్లూ అనమాట, లైట్ బ్లూ, బ్లాక్, డార్క్ బ్లూ, ఇట్ ఈస్ పర్పుల్ అనుకుంటా, పర్పుల్ ఆర్ వైలెట్ అండ్ ఆల్సో లైట్ గ్రీన్ అనమాట. ఇన్ని కలర్స్ అయితే మేము తీసుకున్నాము. ఈ స్కెచెస్ టోటల్ మనకు 8 బ్రష్ మార్కర్స్ అయితే మేము తీసుకున్నాం గాయ్స్. అండ్ ఆల్సో ఇప్పుడు ఏం చాలా చూసేద్దాం రండి గాయ్స్. ఇప్పుడు మేము అనేసి డార్క్ గ్రీన్ అయితే తీసుకున్నాం అండ్ ఆల్సో పెద్ద సైడ్ అయితే తీసుకున్నాం. నేను అయితే చేసుకుంటూ కలర్స్ అయితే ఇలా వేసుకోవాలి అనమాట. ఇంక ఇలానే చేసుకోవాలి. అండ్ ఆల్సో 1 మోర్ కలర్ లైట్ గ్రీన్ అన్నమాట. లైట్ గ్రీన్ అనేది తీసుకొని మనం మంచిగా డిజైన్స్ అయితే వేస్తున్నాం. అండ్ ఆల్సో గైస్ ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి లైట్ గ్రీన్ అయితే తీసుకొని ఇంకొక ఫిష్ అక్వేరియం ఉన్న డ్రాయింగ్ అయితే తీస్తున్నాము. గాయస్ డార్క్ గ్రీన్ తీసుకున్నాం అన్నమాట.
ఎక్కువ చెట్టు లాగా ఉంటుంది. సో అప్పుడు ఒక డ్రాయింగ్ అయితే గీస్తున్నాను గాయస్. ఇప్పుడైతే డ్రాయింగ్ వేస్తున్నా చెప్పండి గాయస్. నేనైతే మీకు చెప్తున్నాను, మా సిరి డ్రాయింగ్ వేస్తుంది. చాలా మంచి గాయస్. నేనైతే ఆరెంజ్ తీసుకున్నాను వేసుకోవడానికి. ఇంకా రెడ్ కూడా వేస్తాం, కాకపోతే ఆరెంజ్ వేద్దాం. ఇంతకుముందు ఆరెంజ్ గాయస్, ఇంతకుముందు ఆరెంజ్ చెప్పలేదు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను అన్నమాట. టోటల్ ఇప్పుడు 9 కలర్స్ అయితే మేము తీసుకున్నాం. దగ్గర 12 కలర్స్ ఉండొచ్చు, 5 కలర్స్ ఉండొచ్చు, అన్ని కలర్స్ ఉండొచ్చు. కాకపోతే మెయిన్ కలర్స్ ఏంటంటే చెప్తున్నాను, దాంతో కూడా వేయవచ్చు. డార్క్ గ్రీన్ గాయస్. ఇప్పుడు మేము అనేసి డార్క్ గ్రీన్తో మళ్ళీ ఇంకొక డ్రాయింగ్ గాయస్. నేను అనేసి మెయిన్ కలర్స్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఈ మెయిన్ కలర్స్ ఉంటే ఇంకా ఈజీగా చేసుకోవచ్చు. మీకు ఇన్ని కలర్స్ లేకపోతే మెయిన్ కలర్స్ చేసుకోవచ్చు. డార్క్ గ్రీన్, లైట్ గ్రీన్ అండ్ ఆల్సో డార్క్ బ్లూ, లైట్ బ్లూ, ఇంకా అన్ని కలర్స్ అయితే ఉపయోగపడతాయి. అండ్ ఆల్సో గాయస్ ఇప్పుడు మేమైతే లైట్ బ్లూ అయితే తీసుకొని ఇస్తున్నాము. చెప్పండి కదా గాయస్, డార్క్ బ్లూ అండ్ ఆల్సో లైట్ బ్లూ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో రెడ్, పర్పుల్ కూడా ఇంపార్టెంటే. మా సిరి డ్రాయింగ్ ఎలా వేసినా కింద కామెంట్స్ చేయండి. అండ్ ఆల్సో ద అండర్ వాటర్ తీస్తా ఎలా ఉంది కూడా చేశాక చెప్పేసాను కామెంట్. అండ్ ఆల్సో ఈ బ్రష్ పెన్స్ కాబట్టి ఈ విధంగా వస్తున్నాయి. మీకు అర్థమవుతుందా కొంచెం కింద కామెంట్ చేసి చెప్పండి. దిస్ ఈజ్ బ్రష్ పెన్స్ కాబట్టి ఇలా వస్తున్నాయి. స్కెచెస్ కూడా మంచిగా వస్తాయి. స్కెచెస్ అన్నీ అలానే వస్తాయి, నార్మల్గా మంచిగా వస్తాయి. ఓకే గాయస్, నెక్స్ట్ కలర్ గాయస్. అవర్ నెక్స్ట్ కలర్ ఈజ్ ద పర్పుల్ అన్నమాట. చెప్పండి కదా కలర్స్ ఎలా ఉపయోగపడతాయి. పర్పుల్ గాయస్. అండ్ ఆల్సో నా ఛానల్లో బ్లాక్ కలర్ అట్లా అది ఆ వీడియో అయితే వచ్చింది. ప్లీజ్ చూడండి గాయస్, ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. స్టడీ చేసిన వీడియో అయితే. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో చేస్తారు అనుకుంటున్నాను. నా అకౌంట్ నేమ్ ఈజ్ కాల్స్ టు శ్రీహిత 109 అనమాట. ప్లీజ్ ఫాలో చేయండి. దాంట్లో అయితే నా డ్యాన్సెస్ ఉంటాయి. ఓకే గాయస్. ఇప్పుడు రెడ్తోనైతే మేము స్టార్ ఫిష్ లైక్ స్టార్ ఫిష్ అన్నమాట. ఇంకొక అండ్ ఆల్సో ఇప్పుడు మళ్ళీ వచ్చేసింది మన పర్పుల్. ఓకే పర్పుల్ గాయస్. ఇప్పుడు గాయస్ ఇప్పుడు అనేసి మనం పింక్ స్కెచ్తోనైతే ఆర్డర్గా చూసుకోండి. పింక్ బ్రష్ గాయస్. ఇప్పుడు మేమైతే ఫిష్ కోసం అయితే డార్క్ తీసుకున్నాం. పెద్ద ఫిష్ కోసం డార్క్ తీసుకున్నాం. చిన్న ఫిష్ అయితే ఇదైతే చిన్న ఫిష్ అన్నమాట గైస్. పెద్ద ఫిష్ కోసం బ్రౌన్ కూడా ఉంది దాంట్లో గాయస్. ఇప్పుడైతే రెడ్ తోటి ఒక ఫిష్ తెంచుతున్నాం. గాయస్ ఇప్పుడైతే ఆరెంజ్ స్కెచ్ తీసుకొని ఫిష్ గాయస్ గాయస్ ఇంకో చిన్న ఫిష్ కూడా దించుతున్నాం గాయస్. అండ్ ఆల్సో ఇది మా ఓన్ క్రియేషన్గా చేస్తున్నాం అన్నమాట. గాయస్ ఇప్పుడు నేను బ్రౌన్ కలర్తో చేద్దాం అనుకుని బ్రౌన్ అయితే కలర్ తీసుకున్నాను. ఒకవేళ మీకు దగ్గర బ్రౌన్ కలర్ లేకపోతే వేరే కలర్ వేసుకోవచ్చు. మా డిష్.
అండ్ ఆల్సో ఇంతకుముందు చెప్పాను కదా బ్రష్ పెన్స్లో నుంచి 8 కలర్స్ అన్న, కాకపోతే 9 కలర్స్ పోయి 10 కలర్స్ అయితే మాకు యూజ్ వచ్చాయి. ఇంకా మీకు ఏం కలర్స్ యూజ్ వస్తాయో నాకైతే తెలియదు. ఆ 10 కలర్స్లలో కూడా మేము కొన్ని కలర్స్ యూజ్ చేసామన్నమాట గాయస్. ఓకే గాయస్, గాయస్ ఇప్పుడు మేము లైట్ బ్లూ తోటి పెద్ద ఫిష్ తెచ్చబోతున్నాం. అవును గాయస్, ఇది నుంచి పెద్ద ఫిష్, 1 నుంచి and also octopus and also the fish and also 1 2 3 4 5 6 small fishes, చెట్టులు అన్ని 2 స్టార్ ఫిషెస్ పండించాము. గాయస్ ఇక్కడైతే మేము కొంచెం డిజైన్ కోసం డార్క్ బ్లూ తీసుకుంటున్నాం. చూడండి, ఇక్కడ డార్క్ బ్లూ తోటి కొంచెం ఇక్కడ ఇట్లా మధ్యలోకి వెళ్ళి ఇలా అంటున్నాం, అది కూడా తిన్నా. గాయస్ ఇదైతే అయిపోయింది. ఇప్పుడు నేను మీకైతే ఇప్పుడు ఫైనల్ లుక్ అయితే చూపించబోతున్నాము. ఫైనల్ లుక్ విత్ పేపర్ అన్నమాట. ఫైనల్ లుక్ వితౌట్ వైట్ పేపర్. చూసారా గాయస్ ఎలా వచ్చేసిందో? నాకు నచ్చలేదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే బ్లాక్ పేపర్ ఇక్కడ పెట్టేసేయాలి. ఓకే, ఫైనల్ లుక్ విత్ బ్లాక్ పేపర్. చూసారా బ్లాక్ పేపర్ తోటి ఇలా వస్తుంది. ఇప్పుడు ఓకే గాయస్, ఇప్పుడు ఇక్కడ మనము టార్చ్ డ్రా చేయాలన్నమాట. ఇప్పుడు దీంట్లో పెట్టేసాక అదే సైడ్కి పెట్టుకోవాలి. వైట్ పేపర్ అనేసి ఇంతకుముందు వాళ్ళు డ్రా చేసాం కదా, ఆ వైట్ పేపర్లో వచ్చి ఆ ఫైల్లో వచ్చి తీస్తే వైట్ పేపర్ ఇలా ఉంది, ఇంకా మరి కూడా వాళ్ళలేదు. సో దీనిపైన మనం ఈజీగా టార్చ్ లైట్ ఎలా డ్రా చేయాలో చూపించబోతున్నాం అన్నమాట. ఇప్పుడు లెట్స్ గోయింగ్ టు ద వీడియో ఫర్ డ్రాయింగ్ ద టార్చ్ లైట్. డ్రా చేస్తున్నాము. మాకంత పర్ఫెక్ట్గా రాదు, కాకపోతే మేము ట్రై చేస్తాం టు డ్రా ఫర్ యూ అన్నమాట. సిరీ డ్రా చేస్తే నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు మై బ్రదర్. మా అన్న ఏమో వీడియో ఇస్తున్నాడు, ఆ సీరియల్ ఏమో డ్రా చేశాను. యాక్చువల్గా ఇంతకుముందు అనేసి మా అన్న ఇంతకుముందు చెప్పాము కదా, ఫస్ట్లో కనిపించలేదు, మేమే వీడియో ఇస్తాడు, కాకపోతే మా కోసం కష్టపడి వీడియో ఇస్తాం. ఇదైతే ఆన్ బటన్ అన్నమాట గాయస్, నాకు రాలేదు అందుకే కీ పెట్టేదా లాగా గీసేసాను. ఇంకా ఇక్కడ ఇలా పెట్టేశాను. నువ్వు కంటిన్యూ బాస్. అండ్ ఆల్సో వీ షుడ్ కట్ ఇట్. ఫస్ట్ మనం కలర్ చేయాలి గాయస్. లైట్ బ్లూ కలర్ అయితే తీసుకుంటున్నాము. ఇప్పుడు సేమ్ ఇక్కడ ఇస్తానంట. ఊడిపోయిన జారిపోయి గాయస్ మీకు వచ్చి ఇప్పుడు నేమ్స్ ఏమంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డాడీ విత్ సిరి ఛానల్. ఐ మీన్ దిస్ ఛానల్, ఇదే ఛానల్. అండ్ ఆల్సో ఈ వీడియోని 2 ఛానల్ ఆఫర్ చేస్తాం, ఒకటి నా ఛానల్ అండ్ ఆల్సో ఒక సిరి ఛానల్. నా ఛానల్ ఏమో డాడీ విత్ సిరి, చిక్కక్క ఛానల్ ఏమో శ్రీ లక్కీ అండ్ చిక్కీ. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో లక్కీ అండ్ చిక్కీ ఛానల్లో మా అన్న కూడా వస్తాడు. ఆల్రెడీ ఒక బ్లాగ్ అయితే తీసాను, మీరు సమ్మర్ టైం రైనింగ్. గాయస్ ఆ వీడియో అయితే చాలా ఫన్నీగా చాలా బాగుంటుంది, చాలా బాగుంది గాయస్. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి గాయస్ ప్లీజ్. మా చిక్కక్క వాళ్ళకు ఓన్లీ 5 సబ్స్క్రైబర్స్ అన్నట్టు, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అని అంటాను అనుకున్నారా? కాదు గాయస్, జస్ట్ అ జోక్. కాకపోతే మీరు దయచేసి ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేయండి గాయస్. అండ్ ఆల్సో గాయస్ ఈ కలర్ ఏందో మీకు తెలుసా? నాకే తెలియదు, నాకు కూడా తెలియదు. డార్క్ బ్లూ కలర్ అనుకుంటున్నాను.
కానీ డార్క్ బ్లూ లాగా లేదు గాయస్. ఇక్కడ చూస్తే డార్క్ బ్లూ అని ఇక్కడ ఉంది. ఇంకా అంతే కాదు, ఇక్కడ రాశారు డీప్ బ్లూ 107, కానీ ఇక్కడ డీప్ బ్లూ లాగా లేదు, డీప్ బ్లూ అంట, దానిలాగా లేదు. కానీ మన ఫేవరెట్ కలర్ వచ్చింది. మీరు ఇష్టమైన కలర్స్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. అండ్ ఆల్సో గాయ్స్ మీరు అనేది సపోర్ట్ చేయాలి. యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టుకున్నాం. అండ్ ఆల్సో ఆల్రెడీ ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ వచ్చేసి వీడియో లక్కీ ఉండేది, మేము తీసేసి లక్కీ చిక్కీగా మార్చాను. నేనైతే మా ఛానల్, నేను సిరిని, ఇప్పుడు మా ఛానల్ అయితే యాక్చువల్గా గిరియాడ్స్ అని ఉండే, నేనే డాడీ విత్ సిరి అని చేంజ్ చేసేసాను అనమాట. ఇంకా సునీత వ్లాగ్స్ మర్చిపోయాం గాయస్. అదైతే ప్లీజ్ గాయస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయలేదు దాంట్లో, మేము చాలా ఫీల్ అయిపోయాం. కాకపోతే నేను వేరే మాత్రం మర్చిపోతుంది గాయస్. నేనైతే ఇంకో ఫోన్లో నుంచి సబ్స్క్రైబ్ చేసిన 2 times గాయస్ ఓన్లీ. ప్లీజ్ గాయస్ మీరైతే దాంట్లో సబ్స్క్రైబ్ చేయండి. నువ్వు పెట్టు మంచిగా గాయస్. సునీత వ్లాగ్స్ 1 channel అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు గాయస్. అండ్ ఆల్సో కామెంట్ కూడా చేయండి. కామెంట్స్ పెట్టకపోతే ప్లీజ్ గాయస్, నేను దించరా ఇట్లా గాయస్. అండ్ ఆల్సో ఏమేమి వీడియోస్ చేయాలో కూడా కింద కామెంట్ కూడా చేసేసేయండి. అండ్ ఆల్సో ఈ వ్లాగ్ వచ్చేసి 2 channelsలలో వస్తుంది. 2 channelsకి సంబంధించిన వాళ్ళ పెట్టు మంచిగా ఒకసారి చూస్తాము. నెక్స్ట్ సునీత వ్లాగ్స్లో పెట్టడానికి వీలైతే పెడతాం. ప్లీజ్ గాయస్ మీరైతే సపోర్ట్ నాకు చేయాలి గాయస్. అండ్ ఆల్సో మీరు ఇంకా ఏమేమి వీడియోస్ చేయాలో అన్నీ తీసాం గాయస్. ఎడ్యుకేషన్, ఆర్ట్స్ అండ్ ఆల్సో దట్ కుకింగ్ వీడియోస్. ఇది విరిగిపోయింది, నేను పెట్టే ప్రెషర్కి ఇది విరిగిపోయింది. కుకింగ్ వీడియోస్, ఎడ్యుకేషన్ వీడియోస్, డాన్స్, ఇట్లా అన్నీ కలిపి పెట్టేస్తాం, ప్లేయింగ్ అన్నీ చేస్తూనే ఉంటాం. ఇంకా అవి కొంతమంది డాన్స్ చేస్తారు, కొంతమంది ఎడ్యుకేషన్, కామెడీ, అన్నీ ఏమేమి చేయాలో కింద కామెంట్ చేయండి. అప్పుడు మేము ఏమేమి చేయాలో కూడా ప్రిపేర్ అయి ఉంటాం అన్నిటికీ. మీరు ఏం చేయాలో అందరికీ చెప్పండి, చేస్తామండి. ఛాలెంజెస్ కూడా చెప్తే ఛాలెంజెస్ ఇంకేమైనా ఆర్ట్ కూడా చెప్పండి గాయస్, మేము చేసిస్తాం. ఫర్ యూ టు సబ్స్క్రైబ్. ఇంకా అంతేకాదు కాదు, నేను నేమ్స్ రాస్తున్నాను. ప్లీజ్ గాయస్ మాకు 10K సబ్స్క్రైబర్స్ వచ్చేట చూడండి. ఈవెన్ జస్ట్ సిల్వర్ ప్లే గాయస్, ప్లీజ్ గాయస్. మీరు 1 million ఇవ్వకపోయినా వాళ్ళు ఓన్లీ సిల్వర్ ప్లే బటన్ ఇవ్వండి. సిల్వర్ ప్లే గాయస్ ఆల్సో మిలియన్. ఇప్పుడు స్టార్టింగ్లో కాబట్టి ముందు ఇంకా ఎక్కువగా వీడియోస్ అయితే చేస్తాం. రోజుకో వ్లాగ్ చేయడానికి ట్రై చేస్తాం విత్ ఓకే గాయస్, సమ్మర్ హాలిడేస్లో ఇలా మంచిగా చేస్తూ ఉంటాము. ప్లీజ్ గాయస్ సబ్స్క్రైబ్ మాత్రం చెయ్యండి ప్లీజ్ గాయస్. గాయస్ ఇప్పుడు నేను ఇక్కడైతే రెడ్ కలర్ వేస్తున్నాను. రెడ్ కలర్ అయితే ఇక్కడ వేస్తాను గాయస్. ఇప్పుడు మీకు ఇంకేమైనా కావాలంటే మేము ఈటింగ్ ఛాలెంజ్ వీడియోస్ కూడా చేసేస్తాం, మీరు కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ఎల్లో ప్లీజ్ గాయస్ మీకోసం గాయస్ మేము ఏమైనా చేస్తాం, మీరు జస్ట్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ గాయస్. ప్లీజ్ మీరు ఏమన్నా ఇవ్వండి గాయస్, మేము చేస్తాం గాయస్. తినమన్నా మీకోసం మేము ఛాలెంజెస్ అన్నా చేస్తాం గాయస్. అక్కడ ఉండవా ప్లీజ్. అమ్మయ్య ఏం ఛాలెంజెస్ అన్నా చేస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. ప్లీజ్ కామెంట్స్ బి వేయండి ఏమేమి ఛాలెంజెస్ చేయాలో. కామెంట్స్ చేస్తానే మాకు తెలుస్తుంది కదా ఏం చేయాలో. ప్లీజ్ కామెంట్ చేయండి ప్లీజ్ గైస్. ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసేయండి. కానీ ఆల్సో మీకు వీలైతే కామెంట్ చేయండి ప్లీజ్. ఒక్క సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఏ దొంగ నువ్వే కదా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసేది. ప్లీజ్ అండి చేసేయండి గాయస్. ఇప్పుడైతే ఆల్రెడీ టార్చర్ అయిపోయింది, కట్ చేసి గాయస్ కట్ చేసాం గాయస్. ఇప్పుడు మనము ఇలానే కట్ చేసాము.
కరెక్ట్. గాయస్ ఇప్పుడైతే మాకు ఇక్కడ ఓపెన్ దొరికింది, ఎందుకంటే ఇది ఫైల్ కదా. సో మేము ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ వరకు ఇట్లా కట్ చేస్తాం. మేము అనేసి కట్ చేసాం గాయస్. కట్ చేసి అనేసి ఇక్కడ సైడ్ ఓపెన్ ఉంది కాబట్టి ఇక్కడ కొద్దిగా టేప్ వేసేసాము. ఎక్కువ టేప్ లేదు ఆయన అంటే ఇలా కట్ చేసినాం. ఇంకా గాయస్ ఇక్కడ కట్ చేస్తాం. ఇది పట్టుకోవచ్చు. మేము అనేసి ఫ్రై చేయబోతున్నాం. సరే గాయస్, ఇప్పుడు మనం కట్ చేసుకున్న టార్చ్ తీసుకోవాలి. ఓన్లీ ఇప్పుడు ఇక్కడ బ్లాక్ పేపర్ ఉంది కదా గాయస్, ఇప్పుడు దీనిపైన పెడదాం. ఓన్లీ వైట్ టోటల్ లుక్ చూడండి. ఇగో ఫిషెస్ చూడండి. మాకైతే కొంచెం డిస్టెన్స్ కాబట్టి ఇట్లా ఇట్లా పోయింది కదా. నేనైతే స్కెచెస్ యూజ్ చేస్తే చాలా బాగుంది. ఓకే గైస్, చూసారా? ఇప్పుడు మేము మీకు ఒక అందరిని ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. అందరం ఇప్పుడు మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. వీఆర్ ఇంట్రడ్యూసింగ్ అబౌట్ అవర్ సెల్ఫ్స్. ఓకే, బై గైస్. గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దీని మీద అక్కిన రియల్ నేమ్ వచ్చేసి సిఆర్ షెకౌట్. Now I am going to 6th class. It's summer vacation. In summer vacation. It is summer vacation. It is summer vacation. Please like, share, subscribe and comment. Beside bell symbol, click. Please. Hey guys, welcome to our channel. Name Chiki Mara. Sorry guys, by mistake అయిపోయింది. Hey guys. So my name is Chiki అన్నమాట. My real name వచ్చేసి శ్రీహిత అన్నమాట. ఇక్కడ ఉంది. ఇప్పుడు నేనైతే 6th క్లాస్ వెళ్తాను. ఇది సమ్మర్ వెకేషన్ 6th క్లాస్. అండ్ ఆల్సో మా వీడియోస్ని చూసి ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా కొట్టండి. అండ్ ఆల్సో మీరు వచ్చేసి సునీత బ్లాగ్స్, సునీత బ్లాగ్స్ 175, లక్కీ అండ్ చిక్కి, ఇంకా డాడీ సిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి. అండ్ ఆల్సో కామెంట్ చేయండి, ఇంకేమేమి చేసేయాలో కింద కామెంట్ చేసేయండి. ఓకే గాయ్స్. నా పేరు సిరి. నా రియల్ నేమ్ నా పేరు సిరి. నా రియల్ నేమ్ వచ్చేసి సిరి వెన్నెల. నేను ఇప్పుడు 6th క్లాస్కి వెళ్ళబోతున్నాను. ఇప్పుడైతే మేము వీడియో తీసిందైతే సమ్మర్ వెకేషన్లో. సో ప్లీజ్ ఈ ఛానల్కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్కి గట్టిగా నొక్కండి. అండ్ ఆల్సో ప్లీజ్ సునీత బ్లాగ్స్ 175, ఇంకా లక్కీ అండ్ చిక్కి, డాడీ బిస్సిరి. ప్లీజ్ అయితే ఈ 3 ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. యూట్యూబ్ ఛానల్ అని టైప్ చేయండి, అప్పుడే వస్తుంది. ఓకే, హలో గైస్, ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అది మాత్రం మర్చిపోకండి. పక్కన బెల్ సింబల్ కూడా నొక్కండి. కామెంట్ చేయండి, వీడియోస్ చేయాలి. ఓకే గైస్, బాయ్.